వివాదం జరిగిన 8వ రోజు కూడా ఇరాన్ పొరుగును ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులను కొనసాగించింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రతరం చేశాయి. ఇది ఈ ప్రాంతం అంతటా మరింత తీవ్రతరమవుతుందని సూచిస్తుంది. డ్రోన్ దాడి నీటి డీసాలినేషన్ ప్లాంటును దెబ్బతీసిందని బహ్రెయిన్ నివేదించగా, కువైట్ మరియు యుఏఈతో సహా ఇతర గల్ఫ్ రాష్ట్రాలు తమ వైమానిక రక్షణలు బహుళ క్షిపణులు మరియు డ్రోన్లను అడ్డగించాయని తెలిపాయి. విధులు నిర్వర్తిస్తున్నప్పుడు 2 అధికారులు మరణించారని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం స్థానిక సమయం ప్రకారం కొత్త తరంగ వైమానిక దాడుల తర్వాత టెహ్రాన్ స్కైలైన్లో పేలుళ్లు కనిపించాయి. దాదాపు 200,000 మంది సైనికులతో కూడిన పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్తెస్ ఐఆర్జీసీ ఉపయోగించే ఇంధన నిల్వ సముదాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గల్ఫ్ అంతటా ఇరాన్ ప్రతీకార దాడులు కూడా కొనసాగాయి. బహ్రెయిన్లోని డీశాలినేషన్ ప్లాంట్కు నాశనం వాటిల్లిందని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకులు దెబ్బతిన్నాయని అధికారులు నివేదించారు. యుఏఈలో ఈ దాడులు దుబాయిలో కనీసం 1 మరణానికి కారణమయ్యాయని స్థానిక నివేదికలు తెలిపాయి. ఇజ్రాయెల్ మరియు అమెరికా చమురు కేంద్రాలు మరియు ఇంధన కేంద్రాలు సహా కీలకమైన ఇరానియన్ మౌలిక సదుపాయాలపై బాంబు దాడులను కొనసాగిస్తున్నారు. తాజా దాడుల తర్వాత టెహ్రాన్ పొగతో నిండిపోయింది. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకారం యుఎస్ ఇజ్రాయెల్ ప్రచారంలో ఇప్పటి వరకు కనీసం 9,67 పౌర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. వీటిలో 7,463 నివాస భవనాలు మరియు 1,63 వాణిజ్య నిర్మాణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్లో వివాదం ప్రారంభమైనప్పటి నుండి 69 మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో గత 24 గంటల్లో 67 మంది ఉన్నారు. 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. 42 మందికి మితమైన గాయాలు మరియు 70 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ వివాదం గల్ఫ్ దాటి కూడా విస్తరించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ మునుపటి నివేదిక ప్రకారం దివంగత నాయకుడి కుమారుడు మోజ్తబా ఖమేనీ ఈ పాత్రను చేపట్టడానికి ప్రముఖ పోటీదారుగా విస్తృతంగా చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఏ వారసుడిని అయినా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఏ వారసుడిని మరియు అలా చనిపోవడానికి ప్రయత్నించే ఎవరినైనా వెంటాడుతూనే ఉంటుంది అని ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో తెలిపింది.